ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి కాకరకాయ పల్లి కారపొడి తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా కాకరకాయలని చక్కగా చీల్ చేసుకుని అందులోంచి వేస్ట్ అంతా బయటికి తీసేసి మజ్జిగ, ఉప్పు, పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ముందుగా కళాయి పొమ్మ పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు బాగా వేగేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. అలానే ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నువ్వులు కూడా ఆయిల్ వేయకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నువ్వులు వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి, పల్లీలు కూడా వేగాయి. అలాగే మనం అదే ప్యాన్లో కొంచెం ధనియాలు, ఇవి కూడా నూనె వేసుకోకుండా వేపుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం నూనె, ఎక్కువ వేసుకోకూడదు, నూనె కూడా కొద్దిగానే వేసుకొని వేపుకోవాలి. నేనైతే శనగ నూనె వాడుతున్నాను, ఎందుకంటే కారపొడి చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎండుమిర్చితో పాటు కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పచ్చిది వేసాను మంచి స్మెల్ కోసం. అలానే ఈ పొడంతా ఇలా పక్కన పెట్టుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు కలిపి మిక్సీ ఆడిచ్చేసుకోవాలి. ఇంతకుముందు పట్టిన పల్లి పొడిలో ఈ కారపొడిని కలిపి పక్కన ఉంచేసుకొని కాకరకాయ పల్లి కారపొడి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. పల్లి పొడి, కారపొడి కలిపితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టిన కాకరకాయలని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కాకరకాయలు బాగా వేగిపోయాయి, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు వేపిన కాకరకాయలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందులో తక్కువగా వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక ముందుగా వెల్లుల్లిపాయ, ఎందుకంటే మనం వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు. అలానే ఇవి రెండు బాగా వేగిన తర్వాత ముందు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ వెల్లుల్లిపాయ స్మెల్, కరివేపాకు స్మెల్ కాకరకాయ పట్టేంత వరకు ఉంచుకోవాలి. మనం ఇంతకుముందు మిక్సీ ఆడించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లి పొడి ఈ కాకరకాయల్లో వేసుకోవాలి. కాకరకాయలకి మంచిగా కారపొడి పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, చాలా బాగుంటుంది కారం వేయడం వల్ల. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అసలు చేదుగా ఉండదు కాకరకాయ పల్లి కారపొడి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.